నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన ఎవరికి ఎవరు అనే ఒక మంచి కుటుంబ కథను విందామండి. ఈ కథ 1969లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నాను సఖులు. నీకేమిటోయ్, 6 కొడుకులున్నారు. తలో కొడుకు దగ్గర తలో 2 నెలలున్నా నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి అనేవారు 6 ఆడపిల్లల తండ్రి రామ్మూర్తి మాస్టారు విశ్వనాథం గారితో ఎప్పుడూను. ఈనాటి కొడుకులు తల్లిదండ్రులను చూస్తారా అనబోయి, మనకి పెట్టవద్దు పాడువద్దు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికితే చాలే అనేవాడు విశ్వనాథం మాస్టారు. పైకి ఆ మాట అన్నా లోపల 6 కొడుకులున్నారు, నాకేమిటి, 6లో ఏ ఒక్కడన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బరం ఉండేది ఆయనకి. అందుకే ఈరోజు 4వ కొడుకింటి నుంచి వెళుతూ ఇంకా 2 ఉన్నారు పర్వాలేదు అన్న ఆశతో 5వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు ఆయన. 4 కొడుకుల ఇళ్లల్లో మర్యాదలు ముట్టాయి. ఇక 5వ కొడుకు ఏదో తవ్వి తలకెత్తాడని ఆయన ఊహ. తవ్వి తలకెత్తాలని, మర్యాదలు సత్కారాలు చేయాలని ఆయన ఎప్పుడూ కోరలేదు, ఆశించలేదు. ఆయన ఆశించింది 2 పూటల పట్టెడు అన్నం, పంచభక్ష పరమాణాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు? తాను వాళ్లకు చెప్పించిన చదువులతో వాళ్ళ తాహతులు ఎరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు? తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోవటం తమ కర్తవ్యం అని గుర్తించి ఇంత పచ్చడి వేసైనా అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నారు. తిట్టుకుంటూ, విసుక్కుంటూ, సణుక్కుంటూ, ముష్టి వెధవకు పడేసినట్లు కాకుండా కాస్త ఆప్యాయంగా, అభిమానంగా కనిపెట్టుకుని ఉండాలని కోరుకున్నారు. అంత చిన్న కోరిక కూడా అసంగతమైపోయింది ఆయన విషయంలో. మొదట్లో ఒక 10 రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు. తర్వాత ముందు గొణగటం, పిల్లి మీద ఎలుక మీద పెట్టి విసుక్కోవటం, ఆ తర్వాత ఎదురుగానే సాధింపులు, కసురుకోవటాలు ఆరంభమయ్యాయి. ఒక్కొక్కళ్ళింట్లో 6 నెలలు ఉండేసరికి గగనం అయిపోయింది. అదైనా అభిమానం చంపుకుంటేనే. అభిమానం ఒకటి ఏడిసిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం. 4 కొడుకులయ్యారు. ఇంకా మిగిలిన 2 మాత్రం ఇంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదే ఉంది, కానీ చూద్దాం, ఆ మర్యాదలు కూడా రుచి చూద్దాం అనుకున్నాడు విశ్వనాథం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పాపం పెద్ద కోడలు ఒక 2 నెలలు అభిమానంగానే చూసింది, మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమైందో సణుక్కోవటం, విసుక్కోవటం ఆరంభించింది. అబ్బబ్బా, వెధవ గోల ఒకటి వచ్చి పడింది. మనిషికో రకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలే ఈ చాకరీకి తోడు ఈ చప్పుడి వంటలు, ఈ రొట్టెలు వచ్చి నా నెత్తి మీద పడ్డాయి. పీడ విసుక్కుంటూ ఉంటే పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుందిలే అని సర్దుకునేవాడు విశ్వనాథం. సర్దుకోక ఏం చేస్తాడు గనక? ఎవరి మీద కోపగిస్తాడు? కోపగిస్తే ఊరుకునేది ఎవరు? వాళ్ళు అన్నారని కాదు, తన రోగం అలాంటిదే. ఏం చేస్తాడు? బ్లడ్ ప్రెషర్ అట, షుగరు, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలి ఆ భగవంతుడు? డబ్బున్న వాళ్ళకి జరిగినట్లు తనకెలా జరుగుతుంది? కోడలు పోనీ పరాయింటి పిల్ల, తన మీద అభిమానం ఎందుకుంటుంది? కొడుకు, కన్న కొడుక్కి కూడా తను ఎంత శత్రువయ్యాడు. తానేదో మూటలు దాచుకుని తనకివ్వటం లేదని కొడుక్కి కోపం. నాన్న, ఈ నెలన మీ పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి వీలుంటుందా? వీలుంటేనేలే, ఆ బట్టలు కొట్టివాడు ప్రాణాలు కొరుకుతున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు. డబ్బుంటే ఇయ్యకుండా మూట కట్టుకుపోతాడా తాను? ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో? కోడలు వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. మనం ఎంతకని అడుగుతామండి, ఆయనకు ఉండాలి కానీ ఆ ఇంగితం. అయ్యో, కరువు కాలం, పిల్లలతో వాడు అవస్థ పడుతున్నాడే, ఏదో 10 పరకో చేతిలో పెట్టాలి కానీ మీరు మాత్రం ఎన్నిసార్లు అడుగుతారు? తినేది ఇక్కడాను, దోచిపెట్టేది ఇంకొకరికి అంది. ఎవరికి దోచిపెడుతున్నాడు తను? అందరూ తన పిల్లలేగా. వీళ్లే పిల్లలా? ఈ కొడుకు కాదా? తనకొచ్చే ముష్టి 30-40 రూపాయలకి పెన్షన్ దాచేసుకుని మూటలు కడుతున్నాడని వాళ్ళ అపోహ. డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా? ఆ 30-40 రూపాయలకు ఎన్ని ఖర్చులు! ఒక నెల బొత్తిగా పంచెలు చిరిగిపోతే 4 కొనుక్కున్నాడు. మరి ఆ ఖర్చు కూడా కొడుకు నెత్తిన రుద్దలేడు కదా. సరే, ఇంకా ముక్కు పొడవనో మందులనో తన ఖర్చులు ఉండనే ఉన్నాయి. ప్రతి దమ్మిడి కొడుకుని ఎక్కడడుగుతాడు? ఇంకో నెలలో 4వ కొడుక్కి కూతురు పుడితే
మరి ఆ చంటిదానికి ఒక చిన్న మెత్తు బంగారం అన్న పెట్టి ఏదో చేయించాలి కదా. బారసాలకి దానికి వెళ్ళి రావటానికి రైలు ఖర్చు అది అలా అయిపోయింది. ఇంకొక నెల పెళ్ళాము మరీ మాస్కులు వేసిన గుడ్డలు కట్టుకుంటుంటే 2 చీరలు జాకెట్లు, చలికి ముడుచుకు పడుకుంటుందని ఓ 2 దుప్పట్లు కొన్నాడు. ఆ నెల 3వ కూతురు వచ్చింది. పుట్టింటికొచ్చిన ఆడపిల్లకి తాముండగానే కదా ఏదో ఇంత పసుపు కుంకుమ పెట్టటం. తర్వాత అన్నలు పెట్టబోయారా, వాళ్ళు పుచ్చుకోబోయారా. దానికి చీర రవిక పిల్లల చేతుల్లో 10 రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బు కాస్త హరించింది. ఇంకో నెల ఏమైనా సరే పెన్షన్ మొత్తం కొడుక్కి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అనుకోని ఖర్చు నెత్తిన పడితే తానేం చేస్తాడు. కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్త 4 ఏళ్ల మనవరాలు లాగి పడేసింది. గుంటముండా దాన్ని ఏమంటావు, ఏం చేస్తాం. జోడు లేకపోతే కళ్ళు కనపడి చావవాయే. కొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే 6 నెలల నుంచి జరిగిపోయింది. నిజమే, కొడుకింట్లో ఉన్నాడు. డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నారు. ఓ 10-15 చేతిలో పెడదామని తనకు మాత్రం లేదా. ఏం చేస్తాడు. ఖర్చులు ఇలా వస్తున్నాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలి కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు అలా మాట్లాడటం కష్టం కలిగించింది. ఓ 6 నెలలుండి 2వ కొడుకింటికి ప్రయాణమయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉంటుందన్నట్లుగా. తీరా అక్కడికి వెళ్ళాక పెద్ద కోడలే ఎంతనేమో తెలియొచ్చింది. పెద్ద కోడలు ఒక 2 నెలలైనా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళిన వారం 10 రోజులకే ఈ రొట్టెలు చేయటం, వేరే చప్పుడి వంటలవి వండటం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసింది. ఉంటే ఉండమన్నట్టు మాట్లాడింది. ఎదురుగానే మామగారన్న గౌరవం అయినా లేకుండా మాట్లాడితే ఏం చేస్తాడు. చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువైంది. డాక్టరు అన్నం వద్దంటాడు. ఇంట్లో కోడలు రొట్టెలు చెయ్యదు. కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువయింది. అన్నిటికంటే ముఖ్యంగా కోడలు ఎదురుగానే అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవటం ఆయనకి కష్టం కలిగించింది. కోడలు అందనే బాధ ఎందుకు, మన బంగారం మంచిదైతే కదా అనుకున్నాడు. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు, నాన్న తమ్ముడు మా ఊరికి నాన్నని పంపు అంటూ తెగ రాస్తున్నాడు ఉత్తరాలు అని 10 సార్లు అన్నాడు. నిజమేననుకుని 3వ కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ వెంటనే మోటాముల్లేతో 3వ కొడుకింటికి ప్రయాణమయ్యాడు. తీరా చేసి 3వ కొడుకు గుమ్మంలోకి అడుగు పెట్టాక గాని అక్కడ తననెవ్వరూ ఆహ్వానించలేదని, తన కోసం ఎవ్వరూ కలవరించలేదని, ఇదంతా తనని వదుల్చుకోవటానికి 2వ కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కృంగిపోయాడు. 3వ కోడలు మామగారిని చూసి గుమ్మంలో నుంచే మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనైనా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకు జరగబోయే సత్కారాలు అర్థమయ్యాయి. కానీ తప్పేదే ఉంది. ఈ కోడలు రోగిష్టిదిట, ఆయాసంట, నీరసంట, పిల్లలకే వండి పెట్టలేక చస్తుంటే ఈ తద్దిన ఒకటి వచ్చి పడింది అని విసుక్కుంది. ఇంట్లో పిల్లలకి తల 1/2 గ్లాసుడు పాలు ఇచ్చుకుందామన్నా గతి లేదు. కానీ ఈయన గారికి మాత్రం 2 పూటల 2 గ్లాసుల పాలు నైవేద్యం పెట్టాలి. మొగుడి దగ్గర అంటోంది. గ్లాసుకు 3 వంతుల నీళ్లు 1 వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తానే తాగేసినట్టు ఎందుకలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు. మరి తనేం చేస్తాడు. కాఫీ తాగొద్దన్నారు డాక్టర్లు. ఈ కొడుకు తన దగ్గర నుంచి డబ్బు లాగే తెలివితేటల్లో అన్నల్ని మించిపోయాడు. ప్రతి నెల తనింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథన్ చేతిలో దమ్మిడి లేక, మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలదన్నట్లు, నాన్న నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏం చేశావు? ఇన్సూరెన్స్ డబ్బు 1000 రూపాయలు వచ్చినట్లుంది, అదెక్కడ దాచావు అని అడుగుతూ ఉంటే ఒళ్ళు మండేది విశ్వనాథానికి. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతాడేంటి? ప్రావిడెంట్ ఫండ్ ఏం చేశాడు? ఆడపిల్లలిద్దరు పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు? తన స్కూల్ మాస్టర్ జీతంతో 90 పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఆ రోజుల్లో కాబట్టి చదువులు పెళ్ళిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడి చేశారో ఎరగరా? ఈ పిల్లలు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు తెచ్చి ప్రావిడెంట్ ఫండ్ రాగానే చల్లబెట్టినట్లు తెలియక నేను అడగటం. ఇన్సూరెన్స్ డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలు మిరియాలు నూరిన సంగతి మరచి అడిగారా? 5వ వాడు అవిటివాడు, చదువు సంధ్య అబ్బలేదు. ఏదో పేపర్ ఏజెన్సీ తీసుకుంటాను, ధరావతికి 1000 రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు ఆ కొడుక్కిచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేకే అడిగారా?
అప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ 1000 వాడికిచ్చాడు. ఇంకా ఇన్నాళ్ళు తన దగ్గర కూర్చుందా ఆ డబ్బు? ఎంతసేపు తన డబ్బు మీదే కానీ తన మీద ఆపేక్ష ఎక్కడుంది? ప్రతి నెల ఏదో చెప్తాడు. మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో ఈ కొడుకు తన పెన్షన్ డబ్బులు లేకపోతే? ఈ డబ్బు లేకపోతే ఏం చేసేవాడు? రోజు రోజుకి కొడుకు డబ్బుకు పీడించటం, ఆ బాధ భరించలేక ఈసారి ఎవరు వెళ్ళమనకుండానే 4గో కొడుకింటికి ప్రయాణం కట్టాడాయన. 4గో కోడలు మామగారు పెద్దవారు అని గౌరవించటం మాట దేవుడెరుగు తనని అవమానించింది, పురుగు కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సణుక్కున్నా తనంత బాధపడకపోను, కానీ తలచుకుంటేనే మనసు దహించసాగింది ఆయనకి. అబ్బబ్బా, మీ నాన్నగారు ఏమిటండి బొత్తిగా ఇంత ఎడ్డి మనిషి? ఆ బట్టలు, ఆ ఒళ్ళు, ఆ పళ్ళు కంపు, సరి ఆ ముక్కుపొడు వాసన పిల్లలకు కూడా తగిలిస్తున్నారు. ఆ వాసన డోకొస్తోంది అంది. పిల్లల్ని కూడా తన దగ్గరికి రానియకుండా కట్టడి చేసింది. ఇంకొకసారి వర్షం వస్తుంటే ఎండేసుకున్న పంచ కోడలు ఎలాగో తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోవటానికి. తన బట్టలు తీసుకుని కోడలు మామగారి పంచ ఒక కర్రపుల్లతో తీస్తోంది. ఎంతో నొచ్చుకున్నాడాయన. తను అంత అంటరానివాడా? తన పంచె పుల్లతో తీస్తోంది. తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది. అంత అసహ్యంగా ఉన్నాడా తను? ఎంత అభిమానం చంపుకుని కొడుకు పంచన చేరినా అంత హీనమైన స్థితిని భరించలేక 3 నెలలు కూడా నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు. ఆ ఇద్దరిళ్లల్లో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుందనుకున్నాడాయన. 5వ కోడలు మామగారిని ఏదన్నా అనటానికి అశక్తురాలు కనుక ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో కానీ మామగారిని అభిమానంగానే చూసింది. 5వ కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు, కోడలు మోగది. అవును, అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఏదో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాటలు రాకపోయినా చేతల ద్వారా చూపించవచ్చు అయిష్టత. కానీ అలాంటిదేమీ కనపడలేదు ఆ కోడళ్ళ విశ్వనాథానికి. అక్కడున్న 6 నెలల్లోనూ కాస్త ప్రశాంతంగా ఏ పోరు లేకుండా ఉన్నాననుకునేసరికి కోడలు నెలలు నిండి పుట్టింటికి వెళ్లాల్సి రావటంతో మళ్ళీ స్థానభ్రష్టత తప్పలేదు ఆయనకు. 6వ కోడలు రిక్షా దిగుతూ ఉండగానే మొహం చిట్లించుకుంది. ఆవిడేనా అక్కగారులకు తీసిపోయింది, తాను ఏమీ తీసిపోలేదని నెల రోజులకే నిరూపించుకుంది. అబ్బా, ఇదొక గొడవ వచ్చి పడింది నెత్తి మీదకి. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళటానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదకి అంటుంది. తనేమన్నా వాళ్ళని సినిమాలకు వెళ్ళొద్దన్నాడా, షికార్లకు వెళ్ళొద్దన్నాడా? పిల్లల సరదాలని అర్థం చేసుకోలేని మూర్ఖుడా? అక్కడికి కోడలు సినిమాలకు వెళ్ళినప్పుడు పాలు పోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి వెళ్తూ ఉంటే తను కాదన్నాడా? మరి ఇంక ఎందుకు ఈ నిష్ఠూరం? ఈ మాత్రానికి అయితే ఈయన ఇంత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటోంది కోడలు. మన దేశంలోనేనండి ఇలా ఈ ముసలాళ్ళు కొడుకులు ఇళ్ళు పట్టుకుని వేళ్లాడటం, అమ్మా నాన్న అంటూ. పై దేశాల్లో అయితే ఎవ్వరూ చేరదీయరు. అక్కడ ఎవరి దారి వారిదే, హాయిగా ఉంటారు చీకు చింతి లేకుండా. మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లును ఆచారాలును. అంతగా డబ్బు లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడటానికి ఆశ్రమాలు అలాంటివి ఉంటాయట అక్కడ. చదువుకున్న కోడలు కదా అనుకుంటే మిగతా వాళ్ళకంటే స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉద్యోగం కూడా వెలిగిస్తుందిగా. మరి దేశ విదేశాల ఆచారాలు ఏమిటో తెలుసు ఆవిడికి. వింటున్న విశ్వనాథం నవ్వుకున్నాడు. విదేశాల దాకా ఎందుకు, మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది? ఇంకా అక్కడ తనలాంటి వాళ్ళని ఆదుకోవటానికి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివేమీ లేకుండానే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు. తేడా అంతే. ఏం పిల్లలు, ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వాళ్ళ మీద. రెక్కలు రాగానే ఎవరికి వారే అయ్యే పశుపక్షాదులకి బుద్ధెరిగిన మనుషులకి ఏం తేడా ఉంది? తేడా లేకేం. రెక్కలొచ్చిన పక్షుల గురించి తల్లిదండ్రి బాధపడవు, వాటి గురించి ఉండదు. కానీ మనుషులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం. 6 కొడుకులు అయ్యారు. 6 కొడుకులు ఇళ్లల్లో పుచ్చుకోవలసిన మర్యాదలు అందాయి. కలో గంజు ఒక పూట తాగి పస్తులుండటం, ఏ చెట్టు కిందో పడుకోవటం ఈ బ్రతుకు కంటే నయం కదా అనిపించింది. కొడుకుల ఇంట్లో హీనాతిహీనంగా పడుండటం కంటే
ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చే అవమానం ఏముంది? ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో 4 ఇళ్లల్లో 4 పిల్లలకి చదువు చెప్పుకుంటే ఈ మాత్రం బ్రతుకు బతకలేకపోడు అనిపించింది. ఈ మాటే ముందంటే కొడుకులందరూ అప్పుడేమన్నారు? కొడుకు తలో 10 20 పంపితే పెన్షన్ డబ్బు అది కలిసి ఏదో జీవితం వెళ్ళబుచ్చొచ్చని కొడుకుల చెవిన ఆ మాట వేశాడు. నాన్న, మీరు పెద్దవారయ్యారు, ఎలాగో రిటైర్ అయ్యారు, మళ్ళీ అక్కడ కాపురం ఎందుకు? కలో గంజో అందరం ఒకచోటే ఉండి తాగుదాం. ఇక్కడ ఇంటెద్దది దండక కదా. తలో ఒకళ్ళ ఇంట్లో ఉంటే తలో ఒక 6 నెలలు ఉండండి, నిక్షేపంలా మీ రోజులు వెళ్ళిపోతాయి, మాతో ఉందిరు గాని అని కొడుకులంటే నిజమనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేగాని తలో 10 20 ఎత్తి పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బు అది కలిసి వస్తుందని అంత దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు. కొడుకులన్నట్లు తన పెన్షన్లో 30 రూపాయలు ఇంటెద్దు పోతుంది. కొడుకులు కాస్త కుస్త పంపినా ఈ కరువు కాలంలో ఏం సరిపోతుంది? 10 మంది పిల్లల ఇల్లంటూ తల్లి తండ్రి ఉన్నాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. సరే, ఆడపిల్లలు రావటం పోవటం, అల్లుళ్ళు కోడళ్ళు మనువల ముద్దుముచ్చట్లు ఉన్నంతలో ఎవరి వేళకు వాళ్ళకి జరపాల్సిందే కదా. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? తనక బ్లడ్ ప్రెషరు, గుండెదడ, 4 ఇళ్లల్లో పిల్లలకి చదువు చెప్దామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించారు. కానీ తన డబ్బు కోసము, తమ తల్లి చాకరీ కోసము ఆశపడ్డారు తప్ప తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసొచ్చింది ఆయనకు. భార్య గుర్తుకు రాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్యని, వాళ్ళ తల్లిని ప్రతి వాళ్ళు వంటలక్క కంటే కష్టంగా ఉపయోగించుకుంటున్నారు. పాపం అది నోరెత్తకుండా కొడుకుల ఇళ్లల్లో చాకరీ చేస్తోంది. ఎన్నాళ్ళయింది భార్యను చూసి? 1 నెల ఏమన్నా కలిసి ఉన్నారేమో. పెద్ద కొడుకు ఇంటికి కలిసి వెళ్ళారు అంతే. అప్పటి నుంచి ఒక కోడలికి పురిటి రోజులని, ఇంకొక మనవడి అన్నప్రాసనని, ఇంకొక కోడలికి వేవిళ్ళని, ఇంకొక మనవరాలు సమర్తాడిందని, ఇంకో పిల్లాడికి బారసాలని, మనవరాలి పెళ్ళని, ఇలా ఎవరికి కావలసినప్పుడు వాళ్ళు పిలిపించుకుని వినియోగించుకుంటున్నారు. పూర్తిగా ఆవిడ శక్తిని పూర్తిగా వాడేసుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి. అంతేకాక తల్లి తండ్రి ఇద్దరిని ఒకళ్లే భరించడం కష్టం అని చేరొకరిని తల ఒకరు వంతుల ప్రకారం పంచుకుంటున్నారు, అదేదో సినిమాలో లాగా. తాను తన భార్య 4 ఇళ్లల్లో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బ్రతకొచ్చు. కనీసం ఒకే చోట పడుండి ఒకరికొకరు తోడు నీడగా ఉండొచ్చు. ఈ ఆలోచన రాగానే ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా 3వ కొడుకింట్లో ఉన్న భార్యకు వెంటనే తమ ఊరికి వచ్చేమని ఉత్తరం రాసి పడేసి ప్రయాణమయ్యాడు. భార్యను చూస్తుంటే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతి, నీకు నేను, నాకు నువ్వు తప్ప మరెవ్వరూ లేరు. ఈ పిల్లలు, ఈ ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతి. ఈనాటి నుంచి మనం ఎవరికీ లేము. మళ్ళీ మనమిద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి పార్వతి. ముందులాగా మనకి ఎవ్వరూ లేరు పార్వతి, ఎవరూ లేరు. భార్య చెయ్యి పట్టుకుని ఏదో గొణిగాడాయన. భార్యని సత్రంలో ఉంచి అద్దె ఇంటికి అన్వేషణ కోసం బయలుదేరే ముందు మళ్ళీ అన్నారు, పార్వతి, నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మనకి? పార్వతమ్మకు ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల ఇంట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమంది. ఈ లోకంలో ఎవరికి ఎవరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా? ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్ర నుంచి లేవలేదని ఆయనకు ముందే తెలుసుంటే ఆ మాట అంత నిబ్బరంగా అని ఉండేవారు కాదేమో. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.